ఎంతవరకు చెబుతున్నారు ఎందరో బాబాలు, ఆత్మ 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 పరమాత్మ అని. ఆత్మను ఎవరు చూశారు? ఏ స్వరూపంలో ఉంది? దానికి ఒక పద్ధతి ఉందా? స్వరూపం ఉందా? ఒక రూపం ఉందా? ఎవరు చూశారు? ఈ రోజు వరకు నిదర్శనం అనేది ఎవరు మరి చెప్పలేదు సందర్భంగా ఎక్కడైనా కూడా. నేను అంటున్నాను, మనస్సు ద్వారా ఆత్మీకరణ చెందినటువంటి ఆత్మకు బలీయమైనటువంటి స్థానం వెలుగు రూపంలో ఉంటుంది. ఈ ఆత్మను వెలుగుగా మార్చగలిగినప్పుడు, అంటే పుట్టుకతో వచ్చినటువంటి చీకటి రూపాన్ని వెలుగుగా మార్చుకొనగలిగే శక్తి మానవునికి ఉన్నది. అది ధ్యాన పద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి మానవుల్లో ధ్యానం అనే సాధన ఉన్నట్లయితే, తన క్రమశిక్షణ అలవడినట్లయితే, పంచేంద్రియాలు అమర్చుకొనగలిగినట్లయితే, ఇముడ్చుకొనగలిగినట్లయితే ఈ సాధన తప్పనిసరిగా సఫలీకృతం అవుతుందని మీ అందరికీ మరోసారి గట్టిగా చెప్తున్నాను. అయితే గురువుగారు, మీరు సాధించినటువంటి శక్తితోనే మేము ప్రభావితమయ్యాం, మరి మేమంతా ఆత్మను సాధిస్తే దేనికి ప్రయోజనం అనే సందర్భం కూడా రావచ్చు. మీరంతా ఆత్మను సాధించి విశ్వాత్మగా మారుతారనే కోరిక నాది కాదు. గురువుగా నన్ను స్వీకరించినటువంటి సందర్భంలో శిష్యులకు, భక్తులకు నేను కోరుకున్నటువంటి విషయం ఒకటే. ఈ ధ్యాన పద్ధతి ద్వారా మీరొక క్రమశిక్షణకు అలవడినట్లయితే మీ యొక్క ప్రతిఫలాలు బలంగా ఉంటాయి. మీరు సామాజికంగా నైతిక విలువలను కూడా కోల్పోయే పరిస్థితి ఈనాడు సమాజంలో ఉన్నది. అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగిన శక్తి మీ మేధస్సుకు కలుగుతుంది. అదే నేను కోరుకున్నటువంటి విషయం. మీరంతా విశ్వాత్మగా మారి ఏదో చేస్తారని కాదు, నవ సమాజానికి కొంత మేలు చేయగలుగుతాం. మనం ఈ ధ్యాన పద్ధతిని అలవర్చుకున్నట్లయితే, క్రమశిక్షణ ధ్యేయంతో ముందుకు వెళ్ళగలిగినట్లయితే మనం పరోక్ష మార్గంలో ఎందరినో బాగు చేసే స్థితి మనకున్నది.